హలో గాయస్, వెల్కమ్ టు ఆమ్నిస్ఫియర్ యూట్యూబ్ ఛానల్. ఇది మన టాపిక్ వచ్చేసి లీనియర్ సర్చ్ టెక్నిక్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ టైం వాట్ ఈస్ లీనియర్ సర్చ్ టెక్నిక్ అండ్ వాట్ ఈస్ సర్చింగ్ టెక్నిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేసుకుందాం. హ్యాష్ ఇంక్లూడ్ studio.h, హ్యాష్ ఇంక్లూడ్ conic.h. సో వాయిడ్ మెయిన్ ఇంట్ ఏ, ఇక్కడ సైజ్ నేను 10 తీసుకున్నాను. సో సైజ్ లూపింగ్కి ఐ, సర్చ్ వాల్యూ ఫౌండ్ ఈక్వల్ టు 0 ఆర్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, క్లియర్ స్క్రీన్. సో ఎంటర్ సైజ్ ఆఫ్ అన్ అరే. ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ అన్ అరే 5 అనేది తీసుకుంటున్నాను. సో 5, 10, 15, 20, 25. సో సైజ్ ఎంత 5. సో ఎప్పుడైనా కానీ సైజ్ అనేది n- స్టేట్లో అనేది ఉండాలి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను కాబట్టి నాకు 4 మాత్రమే ఇక్కడ పొజిషన్స్ అనేది వస్తుంది. ఒకవేళ 6 తీసుకుంటే 5 పొజిషన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి నేనేం తీసుకున్నాను, 5, 10, 15, 20 అండ్ 25. ఇక్కడ అదే పొజిషన్స్ అనేది మెన్షన్ చేశాను. సో ఈ సైజ్ అనేది ఇక్కడ స్టోర్ అనేది చేసుకుంటుంది. సో ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ అన్ అరే ఫర్ I ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మెయిన్ లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ సైజ్ ఎంత ఇచ్చాను, 5 ఇచ్చాను. అంటే సైజ్ కంటే తక్కువ ఉండాలి, అంటే 5 కంటే తక్కువ ఉండాలి. I ప్లస్ ప్లస్. సో 0 లెస్ దెన్ 5. సో ఇది 5 కంటే తక్కువ ఉంది. 1 5 కంటే తక్కువ. సో 2 5 కంటే తక్కువ, 3 5 కంటే తక్కువ, 4 5 కంటే తక్కువ, అప్ టు 4 దాకా మనం తీసుకోవచ్చు అనమాట. సో 5 అనేది అక్కడితోటి 4 దాకే ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోద్ది. సో 5 అంటే ఇంకా అక్కడి నుంచి ఏమవుద్ది, ప్రోగ్రామ్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో అగైన్ లూపింగ్ అనేది ఇంకా కంటిన్యూస్ లూప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 4 తోటి స్టాప్ అయిపోద్ది. ఓకే, సో I ప్లస్ ప్లస్ అంటే I ఈక్వల్ టు I ప్లస్ 1. I ఈక్వల్ టు 0 అనుకుంటే I ఈక్వల్ టు 0 ప్లస్ 1. ఇప్పుడు I ఎంత స్టోర్ చేసుకుంది, ఐలో 1. సో I ఈక్వల్ టు I ప్లస్లో 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. సో అట్లా 4 దాకా అనేది తీసుకుంటాం. ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ దిస్ సెల్ %d. సో ఎలిమెంట్స్ అనేది ఈ విధంగా పైన చూపించిన విధంగా అనేది అరేంజ్ చేసుకుంటాం. సో ఎంటర్ సర్చ్ వాల్యూ. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. సో ఎంటర్ సర్చ్ వాల్యూ. సో నేను సర్చ్ వాల్యూ అనేది 20 అనేది తీసుకున్నా. సో మనం ఇచ్చిన ఎగ్జాంపుల్లో 20 ఉందా లేదా అనేది ఈ సర్చింగ్ టెక్నిక్ యూస్ చేసి తెలుసుకోవచ్చు. సో %d SV, ఈ ఎస్విలో ఈ సర్చ్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ సైజ్, I ప్లస్ ప్లస్. ఇందాక లూపింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఒకసారి దాన్ని క్లియర్గా బ్యాక్ వెళ్ళి చూడండి. I ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు 1, I ఈక్వల్ టు 2, I ఈక్వల్ టు 3, I ఈక్వల్ టు 4. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. నేను ఎగ్జాంపుల్స్ అనేది ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి రాయకండి. నేను ఎగ్జాంపుల్స్ అని పెట్టిన చోట మీకు ఆ ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పి జస్ట్ దాని మీనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకే, జస్ట్ అంటే ఆ ఎగ్జాంపుల్స్ మీకు పక్కన రాయటం వల్ల మీకు ఎప్పుడైనా కానీ చూసుకునేటప్పుడు ఓకే అనేది అర్థమవుతుంది. అందుకని ఆ ఎగ్జాంపుల్స్ రాశాను. మీరు డైరెక్ట్ జస్ట్ ప్రోగ్రామ్ అనేది రాసుకోండి. ఓకే, సో I ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు 1, I ఈక్వల్ టు 2, I ఈక్వల్ టు 3, I ఈక్వల్ టు 4 అనమాట. ఏంటి, ఇండెక్స్ పొజిషన్స్. ఓకే, సో లూపింగ్ ఇందాక ఎలా జరుగుతుందో చెప్పాను కదా. ఓకే, సో A ఆఫ్ 5, 10, 25, 15, 20, 25. ఇప్పుడు నేను సర్చ్ వాల్యూ ఎంత ఇచ్చాను, 20 ఇచ్చాను. సో ఈ 20లో ఇండెక్స్ 0లో 20 ఉందా, లేదు. ఇండెక్స్ 1లో 20 ఉందా, లేదు. ఇండెక్స్ 2లో 20 ఉందా, లేదు. ఇండెక్స్ 3లో 20 ఉందా, ఉంది. సో ఇప్పుడు ఇఫ్ A ఆఫ్ I ఈక్వల్ టు SV అని చెక్ చేసుకుంటున్నాం. ఈక్వల్ అయిందా, ఎక్కడ ఈక్వల్ అయింది, ఇండెక్స్ 3లో 20 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. అంటే ఇండెక్స్ 3లో 20 అనే వాల్యూ ఉంది.
సో ఇది ఎగ్జాంపుల్ అనమాట, ఏమి నోట్ చేసుకోవాల్సిన అవసరం, అంటే మీరు ఎగ్జాంపుల్లో రాయాల్సిన అవసరం లేదు, బట్ మీకు అర్థం అవ్వాలని నేను ఇక్కడ ఇలా రాసి చెప్తున్నాను అంతే. సో printf such value is found %t I. సో ఐలో ఆ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. సో మనకి సచ్ వాల్యూ అనేది ఉంది అంటే అక్కడ ఈజ్ ఫౌండ్ కాబట్టి ఫౌండ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటున్నాం. సో ఇక్కడతోటి బ్రేక్ అయిపోద్ది, అంటే ఇక్కడతోటి లాజిక్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, సో if found equal to 0, ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ కానీ అరేలో లేకపోతే printf search is unsuccessful get ch. సో ఇంతటితో కోడ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే లాస్ట్లో నేను ఫుల్ కోడ్ అనేది పెడతాను క్లియర్గా, ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి, క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళి ఒకసారి ఎక్కడ అర్థం కాలేదో క్లియర్గా చూసుకోండి. సో మా నాలెడ్జ్ కానీ వర్త్ అయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని కంటెంట్ కోసం కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.